నమస్తే, వెల్కమ్ టు ఒక మాట. అరుణాచలం మహాదీపం వెలిగించేందుకు ముహూర్తం సిద్ధమైంది. తిరువణ్ణామలై ఆలయంలో డిసెంబర్ 3న తెల్లవారుజామున 4 గంటలకు ఈ మహాదీపాన్ని వెలిగిస్తారు. అశేష భక్తుల శివనామస్మరణ ఆకాశాన్ని అంటుతుండగా మహాదీపం చీకట్లను తొలగిస్తూ వెలుగునిస్తుంది. అరుణాచలం మహాదీపం గురించి తెలుసుకునే ముందు ఒక మాటని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ కూడా చేయండి. తిరువణ్ణామలై ఆలయం మనకేమో అరుణాచలం. ఇక్కడ ఎర్రటి కొండలో శివుడు కొలువై ఉండేవాడని ప్రతీతి. ఇక్కడ ప్రతి సంవత్సరం వెలిగే మహాదీపం ఎంతో పవిత్రమైందిగా భక్తులు కొలుస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం ప్రతిరోజు వేలాది భక్తులు తరలివస్తారు. అరుణాచల శివ అంటూ వేకువజాము నుంచే భక్తులు 14 కిలోమీటర్లు నిడివి ఉండే గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఇక ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు భరణి దీపాన్ని వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 2668 అడుగుల ఎత్తైన పవిత్ర పర్వతంపై మహాదీపాన్ని వెలిగిస్తారు. సాయంత్రం వేళల్లో మహాదీపం వెలిగించే సమయంలో శ్రీ అర్ధనారీశ్వర్ భక్తులకు దర్శనం కల్పిస్తారు. 3500 కిలోల నెయ్యిని ఉపయోగించి ఈ మహాదీపాన్ని వెలిగిస్తారు. ఈ మహాదీపం దాదాపు 35 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుందని భక్తులు, నిర్వాహకులు చెప్తారు. మహాదీపం వెలుగులో భక్తులు గిరి ప్రదక్షిణం జరుపుతారు. మహాదీపం వెలిగిన తర్వాత మిగిలిపోయిన నల్లని బూడిదను మై అని పిలుస్తారు. దీన్ని మార్గలి ఆరుద్ర దర్శనం రోజున భక్తులకు పంపిణీ చేస్తారు. తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర్ తిరుకోవిల్ 10 రోజుల కార్తీక దీపం నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు జరుగుతుంది. ఇక నవంబర్ 21న స్వామివారు కామధేనువు వాహనంపై ఊరేగుతారు. 22న సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 23న చండికేశ్వర్ రిషభ వాహనం, 24న పంచమూర్తిగల్ వెల్లి విమనలపై ఊరేగింపు ఉంటుంది. రాత్రికి హంస వాహనంపై స్వామి ఉత్సవం ఉంటుంది. 25న తంగా సూర్యప్రభాయ్ వాహనం సేవ ఉంటుంది. ఇవి స్వామివారి కొన్ని సేవలు. అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. ఇది మా ఒక మాట. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.